ఒక గొప్ప నాయకుడి జీవితం వెనుక ఎలాంటి కథ ఉంటుంది? వాళ్ల బాల్యం ఎలా గడుస్తుంది? ఈరోజు మనం ప్రవక్త బాల్యాన్ని తీర్చిదిద్దిన కష్టాల ప్రయాణాన్ని చూద్దాం. అసలు కష్టాలు ఒక నాయకుడిని ఎలా తయారుచేస్తాయి? ఈరోజు మనం ప్రవక్త ముహమ్మద్ బాల్యంలోకి వెళ్దాం. ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఆ సంఘటనలు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయో లోతుగా చూద్దాం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఈ రోజుల్లో మనకు చాలా వింతగా అనిపించే ఒక పాతకాలపు ఆచారంతో. అదేంటంటే, ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన పసిబిడ్డను పెంచడానికి ఎడారికి పంపించడం. ఒక ఉన్నత కుటుంబం తమ పసికందును ఇంటికి దూరంగా ఎందుకు పంపుతుంది? ఇదేదో వదిలించుకోవడమనుకుంటే పొరపాటే. ఇది ఖురైష్ తెగలోని పెద్దలు ఎన్నో ఆలోచించి కొన్ని ప్రత్యేకమైన కారణాలతో పాటించే ఒక సంప్రదాయం. అసలు ఈ ఆచారం వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. మొదటిది, ఎడారిలోని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం. అప్పట్లో నగరాల్లో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి, కాబట్టి ఇదొక రకంగా వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి. ఇక రెండోది, మక్కాలో జీవితం చాలా కఠినంగా ఉండేది. ఎడారిలో పెరిగితే ఆ కష్టాలను తట్టుకుని శక్తి, సహనం వస్తాయి. మూడవది, బంధువుల మధ్య ఉంటే గారాబం ఎక్కువైపోతుంది కదా, అలా కాకుండా క్రమశిక్షణ అలవడుతుంది. చివరిగా, చాలా ముఖ్యమైనది, ఎడారి తెగల ప్రజలు మాట్లాడే అరబిక్ చాలా స్వచ్ఛంగా, ఎలాంటి కల్తీ లేకుండా ఉండేది. ఆ భాషను నేర్చుకోవటం వాళ్లకు చాలా ముఖ్యం. సరే, ఈ పిల్లల్ని పెంచే కుటుంబాలకు కొంత ప్రతిఫలం కూడా ఇచ్చేవాళ్లు. కథలోకొస్తే బనీ సాద్ తెగకు చెందిన హలీమా అల్ సాదియా అనే ఒక ఆవిడ ఉన్నారు. ఆమె కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అందుకే ఒక పిల్లాణ్ణి పెంచడం ద్వారా కొంత ఆదాయం వస్తుందన్న ఆశతో ఆమె మక్కాకు వచ్చింది. అయితే అక్కడికొచ్చిన మిగతా మహిళలందరికీ మంచి కుటుంబాల నుంచి పిల్లలు దొరికారు. కాని హలీమా దగ్గరకొచ్చేసరికి తండ్రి లేని ఒక అనాథ బాలుడు మాత్రమే మిగిలిపోయాడు. మొదట ఆమె కొంచెం సంకోచించింది, కాని ఖాళీ చేతులతో వెళ్లడం ఇష్టంలేక ఆ బాలుడినే స్వీకరించింది. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ బాలుడు తన ఇంటికి వచ్చిన క్షణం నుంచి ఆమె జీవితంలో అద్భుతాలు జరగడం మొదలయ్యాయి. అప్పటిదాకా పాలివ్వని వాళ్ల ముసలి మేక సమృద్ధిగా పాలివ్వడం మొదలుపెట్టింది. వాళ్ల బలహీనమైన, నెమ్మదైన వాహనం అందరి వాహనాలకన్నా వేగంగా పరిగెత్తింది. ఇల్లంతా ఆశీర్వాదాలతో నిండిపోయింది. ఆ బాలుడు హలీమా దగ్గర పెరుగుతున్న సమయంలోనే ఆయన భవిష్యత్తు కోసం ఆయన్ని సిద్ధం చేసే ఒక చాలా ముఖ్యమైన, ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఏం జరిగిందంటే, ఒకరోజు ఆ చిన్న బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. అప్పుడు హఠాత్తుగా దేవదూత జిబ్రీల్ వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. మిగతా పిల్లలంతా భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. కాని ఆ బాలుడు మాత్రం ధైర్యంగా అక్కడే నిలబడ్డాడు. అప్పుడు జిబ్రీల్ అతన్ని పట్టుకుని కింద పడుకోబెట్టి అతని ఛాతిని తెరిచారు, ఒక ఆధ్యాత్మిక శుద్ధీకరణం కోసం. అలా తెరిచిన హృదయం నుంచి ఒక నల్లని భాగాన్ని తీసివేసి జిబ్రీల్ ఇలా అన్నారు, ఇది నీలో ఉన్న శైతాన్ భాగం, అంటే మనిషిని చెడువైపు నడిపించే భాగమన్నమాట. ఆ తరువాత జిబ్రీల్ ఆ హృదయాన్ని జంజం నీళ్లతో నిండిన ఒక బంగారు పాత్రలో కడిగి మళ్లీ ఛాతీని మూసివేశారు. హలీమా, మిగతావాళ్లు పరుగున వచ్చి చూసేసరికి ఆ బాలుడు భయంతో పాలిపోయి ఉన్నాడు. కాని ఏడుస్తూ లేడు, అరవడం లేదు. ఆ రోజు జరిగిన ఆ ఆధ్యాత్మిక శస్త్రచికిత్సకు గుర్తుగా ఏర్పడిన మచ్చ ఆయన జీవితాంతం స్పష్టంగా కనిపించిందనంటారు. ఈ సంఘటనను ఇస్మా అనే ఒక కాన్సెప్ట్తో ముడిపెడతారు, అంటే దైవిక రక్షణ. ప్రవక్తలు పెద్ద తప్పులు చేయకుండా దేవుడే వాళ్లను కాపాడుతాడు. వాళ్ల జీవితం, వాళ్ల వ్యక్తిత్వం, వాళ్ల భవిష్యత్తు కార్యాచరణకు దోషరహితంగా ఉండాలి కదా. అందుకోసం జరిగిన ఒక దైవిక ఏర్పాటే ఈ సంఘటన. ఈ సంఘటన తర్వాత హలీమా భయపడి ఆ బాలుడ్ని తిరిగి వాళ్ల అమ్మ దగ్గరకు మక్కాకు తీసుకొచ్చింది. కాని ఆయన జీవితంలో కష్టాలు ఇంకా ముగియలేదు. నిజానికి అప్పుడే మొదలయ్యాయి. ఆయన జీవితంలో జరిగిన నష్టాలు ఒకదాని తర్వాత ఒకటి చూడండి. పుట్టకముందే తండ్రి అబ్దుల్లా చనిపోయారు. 6 ఏళ్ల వయసులో తల్లి ఆమినా కూడా యస్రిబ్ నుంచి తిరిగి వస్తుండగా మధ్యలోనే కన్నుమూశారు. ఇక ఆయనకు అన్నీ తానే చూసుకుంటున్న తాత అబ్దుల్ ముత్తలిబ్ కూడా ఆయనకు 8 ఏళ్ల వయసులో చనిపోయారు. అంటే 9 ఏళ్లు నిండక ముందే తనను చూసుకోవాల్సిన 3 ముఖ్యమైన వాళ్లను ఆయన కోల్పోయారు. ఎన్ని కష్టాలున్నా ఆయనకు తన తాత అబ్దుల్ ముత్తలిబ్ ప్రేమ మాత్రం బలంగా దొరికింది. ఆయన ఖురైష్ తెగకు నాయకుడు. కాబా దగ్గర ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన, గౌరవనీయమైన వేదిక ఉండేది. దానిమీద కూర్చోడానికి ఎవ్వర్నీ అనుమతించేవారు కాదు. కాని తన మనవుడు చిన్న మొహమ్మదును మాత్రం ఎంతో ప్రేమగా తన పక్కన కూర్చోబెట్టుకునేవారు.
అంత ప్రేమగా చూసుకున్న తాతకూడా తన చివరి రోజుల్లో ఆ చిన్న బాలుడు భవిష్యత్తు గురించి ఆలోచించారు. తన మరణశయ్యపై ఉన్నప్పుడు ఆ పిల్లాడి బాధ్యతను తన కొడుకు అంటే ఆ బాలుడి పినతండ్రి అయిన అబూతాలిబ్కు అప్పగించారు. దీంతో ఆ బాలుడు తన కుటుంబం సంరక్షణలోనే ఉండేలా చూసుకున్నారు. ఇక్కడ మనకొక పెద్ద ప్రశ్న వస్తుంది. దేవుడు తను ఎంచుకున్న సందేశహరుడు జీవితంలోకి ఇన్ని కష్టాలను, ఇన్ని నష్టాలను ఎందుకు పంపాడు? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? పండితులు ఏం వివరిస్తారంటే, ఇవన్నీ శిక్షలు కావు, ఆయన భవిష్యత్ మిషన్ కోసం ఒక రకమైన ట్రైనింగ్. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆయన పూర్తిగా దేవుని సంరక్షణలోనే పెరిగారు. ఎవరిమీద ఆధారపడకుండా ఉండటం, బలంగా, స్వతంత్రంగా మారడం నేర్చుకున్నారు. చిన్నప్పట్నుంచి కష్టాలను చూడటం వల్ల బలహీనుల పట్ల, బాధపడేవారి పట్ల ఆయనలో ఎంతో కరుణ, దయ పెరిగాయి. అలాగే ఆయన్ని ఎడారిలో పెంచాలన్న దైవిక ప్రణాళిక కూడా దీని ద్వారా సులభమయ్యింది. స్వచ్ఛమైన అరబిక్లో ప్రావీణ్యం సంపాదించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. అనాథగా ఉండటంలోని బాధను స్వయంగా అనుభవించారు కాబట్టే ఆయన అనాథల పట్ల ఎంతో ప్రేమ చూపించేవారు. తర్వాతి కాలంలో ఆయన ఏమన్నారంటే, నేను అనాథలను చూసుకునే వ్యక్తి స్వర్గంలో ఇలా దగ్గరగా ఉంటాము అని తన 2 వేళ్లను కలిపి చూపించారు. ఆ బాధ తెలిసినవాళ్లే కదా దాని విలువను అంత గొప్పగా చెప్పగలరు. సరే, ఇప్పుడు ఆయన బాల్యంలోని చివరి ఘట్టానికి వద్దాం. ఇది సిరియాకు చేసిన ఒక ప్రయాణం గురించిన కథ. అయితే ఈ కథ ప్రామాణికతపై పండితుల మధ్య చాలా చర్చ జరిగింది. ఈ కథ చాలా ప్రసిద్ధి చెందింది. అదేంటంటే, చిన్నతనంలో ఆయన తన పినతండ్రితో కలిసి సిరియాకు ప్రయాణిస్తున్నప్పుడు బుహైరా అనే ఒక సన్యాసి ఆయన్ని చూస్తాడు. మేఘాలు, చెట్లు ఆ బాలుడికి నీడ కల్పించడం గమనించి ఇతను భవిష్యత్లో ప్రవక్త అవుతాడని గుర్తిస్తాడనే ఆ కథ చెబుతుంది. కాని దీన్ని విశ్లేషించిన పండితులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఉదాహరణకు ఇమాం అల్ దహాబీ వంటి గొప్ప పండితులు ఈ కథనంలో ఉన్న కొన్ని లాజిక్ లేని విషయాలను ఎత్తిచూపారు. కొన్ని కథనాల్లో ఈ సంఘటనప్పుడు అబూబకర్, బిలాల్ కూడా ఉన్నారని చెబుతారు. కాని అప్పుడు అబూబకర్ చాలా చిన్నపిల్లాడు, బిలాల్ అయితే ఇంకా పుట్టనేలేదు. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, ఆ సన్యాసి నిజంగానే ఇతను ప్రవక్త అవుతాడు అని చెప్పి ఉంటే, తర్వాత కాలంలో ప్రవక్త మొదటిసారి దైవవాణి అందుకున్నప్పుడు అంతగా ఎందుకు ఆశ్చర్యపోయారు? అంతేకాదు, ఆయన తన ప్రవక్తత్వాన్ని ప్రకటించినప్పుడు సొంత బంధువులైన అబూతాలిబ్ గాని, కురైష్ తెగవాళ్లుగాని ఈ సంఘటనను ఎందుకు గుర్తు చేసుకోలేదు? అవును, చిన్నప్పుడు ఒక సన్యాసి చెప్పాడు కదా అని ఎందుకనలేదు? ఇవన్నీ ఈ కథ ప్రామాణికతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. అయితే కొంతమంది ముస్లిమేతర చరిత్రకారులు ఈ కథను ఆధారం చేసుకుని ప్రవక్త ఇతర మతాల గురించిన జ్ఞానాన్ని ఆ సన్యాసి నుంచే నేర్చుకున్నారని వాదిస్తారు. కాని ఈ వాదనను కూడా పండితులు తిరస్కరించారు. ఎందుకంటే ఒక 11-12 బాలుడు ఆ సన్యాసితో కాసేపు మాట్లాడితే మొత్తం మతగ్రంథాల సారాంశాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది అసాధ్యం. అంతేకాదు, ఖురాన్ స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇది మేము మీకు వెల్లడించే అదృశ్య కథలలో ఒకటే, దీనికి ముందు ఇది మీకుగాని మీ ప్రజలకుగాని తెలియదు అని ఖురాన్లోనే ఒక వాక్యం చెబుతుంది. అంటే ఈ జ్ఞానం మానవుల నుంచి నేర్చుకున్నది కాదు, నేరుగా దేవుని నుంచి వచ్చిందనే అర్థం. మొత్తం మీద ప్రవక్త బాల్యం మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద కష్టాలు, పరీక్షలు అవి మనల్ని నాశనం చేయడానికి కాదు, బహుశా మన అంతిమ లక్ష్యాన్ని రూపుదిద్దడానికే వస్తాయేమో. అపారమైన కష్టాలే కొన్నిసార్లు మన బలానికి, మన కరుణకు, మన భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి. ఆలోచించండి.